కౌశికితో యువరాజ్ నువ్వేదైనా మాట్లాడాలా అక్క అని అడుగుతుండగా నేనేదైనా మాట్లాడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అంటూనే యువరాజ్ కళ్ళలోకి కోపంగా అనుమానంగా చూస్తూ ఇలా నిలదీస్తూ ఉంటుంది. యువరాజ్, నువ్వు ఇన్నాళ్ళ నుండి ఎన్ని తప్పులు చేసినా కూడా నేను వదిలేస్తూ వచ్చాను. ఆకతాయిగా తిరిగితే బాధ్యత లేకపోతే అక్కగా భరించను. మీనంతో కలిపి అక్రమాలు చేస్తే దారిలోకి వస్తావులే అనుకున్నాను. నన్ను పిచ్చిదాన్ని చేసి పిచ్చాసుపత్రికి పంపించాలని చూస్తే తమ్ముడే కదా అనుకున్నాను. ఆస్తి లాక్కోవాలని చూస్తే మనవాడే కదా అనుకున్నాను. కానీ నువ్వు ఇంతవరకు ఒక అక్కని మాత్రమే చూసావు. కానీ నా కొడుకు విషయంలో నువ్వు చేసింది గనక తప్పయుంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్ నువ్వే మార్చేశావని నాకు తెలిస్తే అని కౌశికి అనేలోపే నేనేం చేయలేదక్కా అని అంటుంటాడు యువరాజ్. నువ్వేం చెయ్యలేదు. నీ పేరు ఆ డైరీలోకి ఎలా వచ్చిందో నీకు తెలీదు అని నేను నమ్మాను కాబట్టే నేను ఊరుకున్నాను. కానీ నువ్వు నా కొడుకు విషయంలో తప్పు చేస్తే మాత్రం ఒక తల్లిలాగా నేను భరించలేను. ఈసారి అక్కలా కాదు, వజ్రపాటి కౌశికిలాగా నిర్ణయం తీసుకుంటాను. నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు కదా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోను అని వార్నింగ్ ఇస్తుంది కౌశికి. అలాగే అక్క, నేనిక తప్పులు చెయ్యను అని అంటూ ఉండగా నీ శిక్షకి నీకు మధ్యలో ఒక్క తప్పు మాత్రమే ఉంది. ఈసారి తప్పు చేస్తే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది కౌశికి. అలాగే అక్క, నేను ఈ కాంచెల్లి బాధ్యతలు కూడా తీసుకుంటాను అంటాడు యువరాజ్. ఇక ఇప్పుడు ఈ మత్తుమందు వాళ్ళు తినే పదార్థాలలో ఎలా కలపడం అమ్మి అని నిషిని అడుగుతూ ఉంటుంది వైజయంతి. అప్పుడే జగదాత్రి కోసం కేదార్ పాయసం చేస్తూ ఉంటాడు. ఆ పాయసంలో పిరికడి షుగర్ వేయబోతూ ఉంటాడు కేదార్. ఓ వద్దు, షుగర్ ఎక్కువ అవుతుంది అని జగదాత్రి అంటున్నా కూడా డోంట్ వరీ, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను చూసుకుంటానంతా అని అంటూ ఆ పాయసాన్ని రెడీ చేసేస్తాడు. ఇక అది చాలా షుగర్గా ఉంటుంది అనుకున్న జగదాత్రి మనసులో దీన్ని తింటే నేను షుగర్ వచ్చిపోతా అని అనుకుంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని అంటుండగా అవునవును, చాలా కష్టపడిపోయావు కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంది జగదాత్రి. నువ్వు మాత్రం నా రెసిపీని ముట్టుకోకు అంటాడు కేదార్. అలాగే నేనేం చేయను అని అనిస్తుంది జగదాత్రి. కేదార్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో ఇక ఒక్కతే ఉంది. ఇప్పుడు మీరు హాల్లోకి వెళ్ళి సౌండ్ చేయండి అత్తయ్య, నేను వెళ్ళి ఆ పాయసంలో మత్తుమందు కలిపేస్తాను అంటుంది నిషి. అలాగే అని హాల్లోకి వెళ్ళి అక్కడ ఫ్లవర్ పాట్ని కింద పడేస్తుంది వైజయంతి. మెల్లిగా పక్కకి తప్పించుకోండి. ఈ టైంలో హాల్లో సౌండ్ ఏంటి అని జగదాత్రి హాల్లోకి వచ్చి ఆ ఫ్లవర్ పాట్ని సెట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో నిషి వెళ్ళి పాయసంలో మత్తుమందు కలిపేస్తుంది. ఇక ఏమీ జరగలేదు అన్నట్టు జగదాత్రి ఆ పాయసాన్ని తీసుకొని గదిలోకి వెళ్తుంది. హస్బెండ్ గారు, మీరు చేసిన పాయసం అని ఒక బౌల్ని అందిస్తుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు. ఇక వాళ్ళ ప్రేమాభిమానాల్ని కూడా చూడాలా అని వైజయంతి అంటుండగా వాళ్ళు నిద్రపోయే వరకు చూడాల్సిందే అత్తయ్య అంటుంది నిషి డోర్ సందులో నుంచి చూస్తూ. ఇక నాకు నిద్ర వస్తుంది కేదార్ అంటుంది జగదాత్రి. అంటూ వాళ్ళిద్దరూ మత్తుగా పడిపోతారు బెడ్ పైన. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు పడుకున్నారు అనుకుని. తెల్లవారేసరికి అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి దిగి వస్తారు. చూసావా, జగదాత్రి కేదార్ల గుచ్చి కౌశికి అడగలేదు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఎంతైనా మనవాళ్ళు మనవాళ్ళే కదా అంటుంది నిషి. ఇక యువరాజ్ మాత్రం కారెక్కి బయలుదేరే వరకు అటువంటి ఆశలు పెట్టుకోకండి అని అనే లోపే ఇక గుమ్మం దాటగానే బయట చూసి కౌశికి జగదాత్రి కేదార్లు లేరేంటి, నేను వెళ్ళి రూమ్లో చూసొస్తాను అంటుండగా నేను వెళ్తాను వదినా అని నిషి రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పు ఉండడం చూసి వాళ్ళు పడుకున్నారు అమ్మయ్య అనుకొని బయటికి వస్తుంది. వైజయంతి ఆ అమ్మాయి నిద్రపోయేటప్పుడు నేను 4 తిట్లు తిట్టొస్తా అని వెళ్ళబోతూ ఉండగా వద్దు, ఆ తిట్లకి తను మేల్కొంటే మనకు ప్రాబ్లం అవుతుంది పద అని వైజయంతిని లాక్కొని కౌశికి దగ్గరికి వస్తుంది నిషి.
వాళ్ళు లేరు అని అంటుంది నిషి. అయ్యో అక్క, వాళ్ళు మార్నింగే బయటికి వెళ్ళిపోయారు అని అంటాడు యువరాజ్. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉండగా చూడలేదు, అడగలేదు అంటాడు యువరాజ్. మనం గుడికి వెళ్దామని చెప్పాక కూడా వెళ్ళకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, పదండి అని అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. ఇక గుడికి వెళ్ళేసరికి అక్కడ కేదార్ పొర్లుదండాలు పెడుతూ ఉంటే జగదాత్రి హెల్ప్ చేస్తూ ఉంటుంది. జగదాత్రి కేదార్ అంటారు కాచి బూచి. ఇక అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. వీళ్ళు పొర్లుదండాలు పెట్టడం పూర్తి చేసి పైకి లేచి నిలబడతారు. అప్పుడు కౌశికి, ఏంటి ఎప్పుడొచ్చారు గుడికి అని అడుగుతుండగా, మార్నింగే వచ్చాం, ఈరోజు నాన్న పిన్నిలా పెళ్లి రోజు కదా, అందుకని వాళ్ళు బాగుండాలి, కలిసి ఉండాలి అని పొర్లుదండాలు పెడుతున్నాం అని జగదాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు. అప్పుడు బూచి నిషితో, చూసావా, దారంతా వాళ్ళు పెళ్లి రోజుకు రాలేదని తిట్టిపోశారు, ఇప్పుడు చూడండి వాళ్ళు సంతోషంగా ఉండాలని పొర్లుదండాలు పెడుతున్నారు అని అంటాడు బూచి. ఇక చేసింది చాలు, అతి చాలు, వీళ్ళు వచ్చే వరకు కావాలనే కదా పొర్లుదండాలు పెడుతున్నారు అని నిషి అంటూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి, ఇందులో నీకు అతి ఏం కనిపించింది, మంచి కోసం కోరుకోవడం కూడా తప్పేనా అంటుంది జగదాత్రి. నాన్న పిన్ని సంతోషంగా కలిసి ఉండాలనే మొక్కుకొని పొర్లుదండాలు పెట్టాను అని కేదార్ అనగానే యువరాజ్ వెళ్ళి కేదార్ కాలర్ పట్టుకొని, నీకు అసలు బుద్ధి లేదు, నాన్న అని ఇంకొకసారి పిలవకు, అతను నా నాన్న, నీకు కాదు అని బెదిరిస్తూ ఉంటాడు యువరాజ్. కాలర్ వదులు యువరాజ్ అని జగదాత్రి అరుస్తూ ఉంటుంది. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలీదా, పదండి గుడిలోకి వెళ్దాం అని కౌశికి అంటుంది. అందరూ కలిసి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. వెళ్తున్న నిషిని జగదాత్రి ఆపేసి, ఏంటి మేము మత్తు మందు తిన్న పాయసం తినేసి ముద్దుగా నిద్రపోయామనుకున్నావా అని అంటూ, నువ్వు పాయసంలో మత్తుమందు కలపడం మేమంతా చూసాం అని చెప్పేస్తుంది జగదాత్రి. రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని నిషికి వివరించి వార్నింగ్ ఇస్తుంది జగదాత్రి. ఇక గుళ్ళో ఏం సంఘటనలు ఎదురుపడనున్నాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.